రీజెన్సీ పరిశ్రమ అధినేత అజయ్ నాయుడుతో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశమయ్యారు. పరిశ్రమని పునఃప్రారంభంపై వస్తున్న అభియోగాలపై చర్చలు చేయడం జరిగింది. అదేవిధంగా అజయ్ నాయుడు మాట్లాడుతూ యానం పరిశ్రమ తెరవడానికి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన సాయశక్తుల కృషి చేశారని, ఢిల్లీలో సైతం తనకు ఉన్న పరిచయాలతో నన్ను మళ్లీ యానం పరిశ్రమ తెరవడానికి అన్ని విధాల సహకారం అందించారు. పరిశ్రమ మూతపడిన రోజు నుండి ప్రభుత్వం ద్వారా సంస్థకి సంబంధించిన పనులకు అంగీకారం తీసుకున్నప్పటికీ యానంలో ఉన్న ఓ వ్యక్తి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యానం ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటూ వస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతిలో పెట్టుకుని యానం అభివృద్ధి పనులు చేయకుండా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుకి మీరే సరైన విధంగా బాటలు వేసుకోవాలని, ప్రజలకి మంచి చేసే నాయకుడిని యానం ప్రజలు నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇతని మాటలు గుడ్డిగా నమ్మడం సిగ్గుచేటు. ఏది ఏమైనా యానంలో పరిశ్రమ పునఃప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సంస్థ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రజలకి మంచి జరిగితే పక్షపాతంతో రగిలిపోయే స్వార్థపరుడు యొక్క నిజస్వరూపం అతి త్వరలోనే ప్రజల ముందు పెడతామని, అతను 30 ఏళ్లు ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో నాకన్నా ఎవరికీ తెలియదు. దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నానని సంస్థ అధినేత అజయ్ నాయుడు తెలియజేశారు. పైగా మీడియా ముందు కూర్చుని తనకి నచ్చినట్లు మాట్లాడడం, తన దగ్గరికి వస్తే నేను ప్రభుత్వంతో మాట్లాడి పనులు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ 3 సంవత్సరాలుగా సంస్థ తెరవకుండా అడ్డుకుంటుంది ఎవరు యానంలో యానం ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.